పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా ఓల్డ్, మళ్ళీ ఇట్లాంటివి కావాలంటే కాదు. ఈ 3 అక్కడే ఉన్నాయి సార్. ఈ 3 కొత్తగా దొరికినాయి. పాత 2 విగ్రహాలు ఉన్నాయి కదా, ప్రతిష్ట అవుతారు. అదే ప్రతిష్ట చేస్తారు. ఈ 3 ఎక్కడ పెడతారంటే ఉత్సవ విగ్రహాలు. నువ్వు అది వేస్తే మన బయటలో పెట్టుకునేది మేడం నమస్కారం అండి. నా పేరు రంగనాయకులు, పల్నేరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. నిన్నటి రోజు ఈ గ్రామస్తులు, కుర్మాయి గ్రామస్తులు వరదరాస్వామి టెంపుల్ చాలా పాతగా కావడం వల్ల దీన్ని రెనోవేషన్ చేసే దీంతో వీళ్ళు టెంపుల్లో మొత్తం తీసినారు, కొత్తగా కట్టాలని చెప్పేసి. దీంట్లో గర్భగుడిలో తవ్వినప్పుడు పాత ఉత్సవ విగ్రహాలు, విష్ణుమూర్తి, శ్రీదేవి భూదేవి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు బయటపడినాయి. వాటిని శాస్త్రోక్తంగా తీసి పక్కన పెట్టి పూజలు చేస్తున్నారు. ఈ టెంపుల్ నిర్మాణం, రెనోవేషన్ అంతా పునరుద్ధరణ అంతా చేసిన తర్వాత, కట్టిన తర్వాత మళ్ళా విగ్రహాలు సేమ్ అదే టెంపుల్లో ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా చేయవలసిన పూజా కార్యక్రమాలు చేసి వాటిని, ఆ విగ్రహాలు పూజకు పనికి వస్తాయా లేదని శాస్త్రజ్ఞులు పరిశీలించిన తర్వాత బాగుంటే, ఎలాంటి లోపాలు లేకపోతే అదే విగ్రహాలని ఉత్సవ విగ్రహాలుగా కొనసాగిస్తారని చెప్పి గ్రామస్తులు తెలిపినారు. ఈ విషయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా తెలియజేసి వాళ్ళు కూడా వచ్చి చట్ట ప్రకారంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటారండి. నమస్కారం సార్. విగ్రహాలు పంచలోహ విగ్రహాలా లేకపోతే వేరే? అది ఇంకా వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో వచ్చి పరిశీలన చేసిన తర్వాత నిర్ధారణ చేయాలి. వెంకటేశయ్య, కూర్మాయి, పలంనేరు మండలం, కొండేరు మహానదీ తీరంలో వెలిసి ఉండ పురాణ కాల ప్రతిష్టాపన అయిన శ్రీ కూర్మరద శ్రీదేవి భూదేవి కూర్మరదాల స్వామివారి దేవస్థానం నిర్మాణమయ్యి సుమారు ఏళ్ళుగా కైంకర్యాలు నడుస్తూ ఉన్నాయి. కావున దేవస్థానాన్ని శిథిలావస్థ చేసి పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఊరు పెద్దలు, గ్రామస్తులు అంతా కూడా నిశ్చయించుకొని దేవస్థానాన్ని పునరుద్ధారం చేయాలని చెప్పేసి దేవస్థానం కళాకారులు విగ్రహం తీసి పక్కన పెట్టి శిలా విగ్రహాన్ని దేవస్థానం డెమారేషన్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నిన్నటి దినము తారీఖు 10వ తారీఖు 3వ నెల మధ్యాహ్నం కాలంలో పనిచేసేట్ల వాళ్ళకి ఈ విగ్రహాలు చిక్కిండాయి. ఈ విగ్రహాలు శ్రీదేవి భూదేవి వరదరాజ స్వామి శిలారూపంగా ఉన్నాయి. పంచలోహాల విగ్రహాల నుంచి అనుకుంటా ఉన్నాము గ్రామస్తులతో కూడాను. అది ఇంకా నిర్మాణం ఏమి కాలేదు. కాబట్టి సుదర్శన చక్రము, పంచజన్యము, ఇంకా ఏకార్తి, పంచార్తండ చిక్కినాయి. ఇది పురాతన కాలంలో ఎవరో అర్చకులు మొఘల్ చక్రవర్తి కాలంలో శిథిలావస్థ చేస్తూ ఉన్న దాని నుంచి దేవస్థానం భూస్థాపన చేసే విగ్రహాలు ఇప్పుడు మళ్ళీ మనకు అదృష్టం ఉండేమో. ఈ అదృష్ట భాగ్యాన్ని అందరూ చూసే ఇట్లా యోగం కలిగిన విగ్రహాలు మళ్ళీ మనకు పైకి వచ్చి
దక్కిండాయని చెప్పేసి మా గ్రామస్తులకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంకా ముందువరించాలని చెప్పేసి మన దేవస్థానం సంబంధపట్టి ఇట్లా అందరూ కూడా వ్యక్తులు మనకి సహకారం చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటాం. ఒక 10 నిమిషాలకు ముందుగా పలమనేరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధపట్టిన ఇట్లా వాళ్ళు తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు, గుమస్తాలు, దీనికి అధికారస్తులంతా కూడా వచ్చి చూసి పరిశోధన చేసి ఇంకా పైన అధికారులు కూడా మేము పంపిస్తాము. మీరు ఇంకా చూడండి, ఇంకా ఏమన్నా కూడా చిక్కేట్లకు అంటే మీరు మన అదృష్టం దురాదృష్టము మనకి ఎట్లుందో భాగ్యము. ఈ యొక్క పురాతన దేవస్థానం ఇట్లా జరిగే ఇట్లా కైంకర్యాలు మేము మనుత్సాహం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాకు భరోసా ఇచ్చినారు అని చెప్పేసి మేము కోరుకుంటాము.